ఈ విశ్వంలో మనకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలున్నాయి. వాటిలో అతిపెద్ద మిస్టరీ బ్లాక్ హోల్. అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బ్లాక్ హోల్ని తెలుగులో కృష్ణబిలం అంటారు. ఈ బ్లాక్ హోల్ ఎంత పెద్ద గ్రహాలనైనా నక్షత్రాలనైనా తనలోకి అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఒక్కసారి ఈ బ్లాక్ హోల్లోకి వెళ్తే వెనక్కి తిరిగి రావడం అంటూ జరగదు. అసలు బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందంటే, ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు అలా వెలుగుతూ ఉండడానికి కారణం దానిలో ఉండే హైడ్రోజన్. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఇలా వెలుగుతూ ఉన్న నక్షత్రాలలో కొంతకాలానికి హైడ్రోజన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నక్షత్రాలలో హైడ్రోజన్ తగ్గుతుందో అప్పుడు అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడం వల్ల ఎనర్జీ విడుదలవదు. అప్పుడంత పెద్ద నక్షత్రాలు కూడా చిన్న బంతిలా మారిపోతాయి. దానివల్ల నక్షత్రాలలో డెన్సిటీ ఎక్కువయ్యి ఒత్తిడి పెరగడం వల్ల ఒక్కసారిగా నక్షత్రం పేలిపోతుంది. తర్వాత అది బ్లాక్ హోల్ గా మారుతుంది. కానీ అన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్స్ గా మారవు. సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దదిగా ఉన్న నక్షత్రాలు మాత్రమే బ్లాక్ హోల్స్ గా మారుతాయి. మనమున్న మిల్కీ వేలో కూడా ఒక బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సజిటేరియస్.